హ్మ్. సపోజ్ ఇన్ ద ఫస్ట్ విజిట్ రక్తం తక్కువ ఉందనుకోండి. సో, మనం ఏంటంటే ఆ రక్తంని ఎలా పెంచుకోవాలని దాని మీద ఫోకస్ చేయొచ్చు. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, థైరాయిడ్‌ని మనం కరెక్ట్ చేయాలి. అలా ఇనీషియల్ అసెస్‌మెంట్ అంటే ఫస్ట్ విజిట్‌లో మీరు చేసే ఇన్వెస్టిగేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు డైటరీ చేంజెస్ మనం న్యూట్రిషియస్ డైట్. సో, ఫస్ట్ 3 మంత్స్ చాలా వరకు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, హ్మ్. వామిటింగ్స్ ఉండి అంత డైట్ అనేది చాలా వరకు లేడీస్ అనేది అంత హెల్తీ తీసుకో డైట్ మనం అడ్వైస్ చేసినా వాళ్ళు తీసుకోలేకపోవచ్చు. బికాజ్ వాళ్ళకి చాలా ఎక్సెస్ వామిటింగ్స్ ఉండే. సో, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 3 మంత్స్ చాలా వరకు ఈ వామిటింగ్స్ తగ్గిపోయి మళ్ళీ వాళ్ళకి ఆకలి అనేది పెరుగుతుంది. సో, హ్మ్. ఆఫ్టర్ 3 మంత్స్ కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు. బేబీ వెయిట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, చాలామంది టెన్షన్ పడిపోతారు. ఫస్ట్ 3 మంత్స్‌లో వెయిట్ లాస్ అయిపోయాం మేము. హ్మ్. వామిటింగ్స్ వల్ల మేమేం తినట్లేదు, ఏం తాగట్లేదు. యెస్, డెఫినైట్‌లీ ఆ ఫేజ్ కొంచెం డిఫికల్ట్ అయినా తర్వాత కొంచెం మోతాదు తగ్గుతుంది కాబట్టి సో, అప్పటినుంచి హెల్తీ డైట్ అలవాటు చేసుకోవడము. తర్వాత ఉన్న మీకు ఉండే సర్కమ్‌స్టాన్సెస్‌లో మీకున్న డైట్‌లోనే హెల్తీ ఫుడ్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.